హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం సందేహ నివృత్తి కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం మంది మన కథలు వింటారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. సౌశీల్య దేశరాజు సర్వోత్తముడు. పరిపాలన దక్షుడే కాకుండా మంచి చక్కని కళాపోషకుడు కూడా. తన రాజ్యంలోని ప్రతి ఒక్క కళాకారుణ్ణి ఆదరించడమే కాకుండా వివిధ రంగాలకు చెందిన మంచి కళాకారుల్ని స్వయంగా తన ఆస్థానంలోనే ఉంచుకొని కళల పట్ల తనకు మంచి ఆదరణ ఉందని రుజువు చేసుకున్నాడు. ఒకసారి సర్వోత్తముడు తన పట్టపురాణి నిర్మలాదేవితో కలిసి ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆస్థానంలో కవి ప్రముఖుడైన సంజీవి అక్కడికి వచ్చాడు. మరి కొద్ది రోజుల్లో సర్వోత్తముడు ఒక పెద్ద గొప్ప ఉత్సవాన్ని సర్వకళా సమ్మేళనం పేరు మీద చేయాలని తలపెట్టాడు. ప్రతిభ గల ప్రతి కళాకారుణ్ణి ఘనంగా సత్కరించాలని అతని సంకల్పం. ఆ ఏర్పాట్ల విషయమై రాజుతో చర్చించడానికి సంజీవి అక్కడికి రావడం జరిగింది. వారిద్దరి సంభాషణ కొంతసేపు శ్రద్ధగా విన్న నిర్మలాదేవి రాజుతో, ఈ సమ్మేళనం పేరిట మీరు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారేమోనని నాకు అనుమానం. ఎందుకంటే మనిషికి ముఖ్యంగా అవసరమైనవి ఆహారము, ఆచ్ఛాదన, అనంతరం తలదాచుకోవటానికి కొంత నీడ. వాటిని ప్రజలకు ఇంకా వీలైనంత సౌకర్యవంతంగా అందేలాగా చూడండి అని చెప్పింది. ఇది విన్న సంజీవి ముఖం కొంచెం ఆశ్చర్యంగా పెట్టుకున్నాడు. సర్వోత్తముడికి తల కొట్టేసినట్లయింది. సంజీవి ఇంక మరేమీ మాట్లాడకుండా వినయంగా రాజు వద్ద సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సర్వోత్తముడు రాణి వంక ప్రసన్నంగా చూస్తూ, దేవి, భగవంతుని కృప వలన మన ప్రజలకు ఏ లోటు లేదు అని ప్రారంభించి ఆమెకు లలిత కళల విశిష్టత, మనిషికి వాటి ఆవశ్యకత గురించి వివరించబోయాడు. ఆ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య కొంతసేపు వాగ్వివాదం జరిగింది. చివరకు మనిషి గాలి, నీరు, ఆహారం తప్పించి మరేమీ అవసరం లేదు అని అంది మహారాణి వాదన. నిజమే, మనిషి బ్రతకటానికి ఆహారం ముఖ్యం. కానీ ఆహారంతో మాత్రమే మనిషి సంతృప్తిగా బ్రతకలేడు అని చెప్పాడు సర్వోత్తముడు. అదే సమయంలో అక్కడికి వచ్చి వారిరువురి వాదనలు విన్న విదూషకుడు దరహాసుడికి రాజు, రాణి తమ వాదనలోని సత్యాసత్యాలను వివరించి చెప్పే బాధ్యతలను అప్పగించారు. దరహాసుడు ఒక క్షణం ఆలోచించి అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక కాపలా భటుని పిలిచాడు. వాడు రాగానే వాడికి విషయం వివరించి వాడి అభిప్రాయం అడిగాడు. భటుడు చిరునవ్వు నవ్వి, మనిషికి తిండే ముఖ్యం, తిండి తర్వాతే మిగతావన్నీ అన్నాడు. అలా అనకు, కేవలం ఇంత తిండి మాత్రమే తింటూ మనిషి బ్రతకగలడా? ఆ సంగతి చెప్పు అన్నాడు దరహాసుడు. భటుడు తలగొక్కుంటూ, ఎందుకు బ్రతకలేడు, బ్రతకొచ్చు అన్నాడు. అప్పుడు దరహాసుడు నిర్మలాదేవి కేసి తల తిప్పి, మహారాణి, నాకు ఒక పక్షం రోజులు గడువిప్పించండి. ఈ భట్టుడి చేత మీ సందేహ నివృత్తి చేయించగలను అని అన్నాడు. రాణి నవ్వి, సరే, అలాగే కాని అంది. దరహాసుడు భట్టుడిని తీసుకొని పోయి ఒక గదిలో బంధించి వేళకి ఆహారం మాత్రమే అందే ఏర్పాటు చేశాడు. వారం రోజులు గడిచాయి. దరహాసుడు వాడిని బయటకు పిలిపించి రాణి, రాజుల దగ్గరకు తీసుకొని పోయి, ఎరా, ఈ వారం రోజులు నీకు ఎలా ఉంది అని భటుడిని ప్రశ్నించాడు. అయ్యా, చాలా దుర్భరంగా ఉంది. ఏ క్షణాన్నైనా నన్ను ఆ గది నుంచి బయటికి పిలిపిస్తారన్న ఆశతో బ్రతికాను, కానీ లేకపోతే ఆత్మహత్యా ప్రయత్నం చేసేవాణ్ణి అన్నాడు భటుడు. దరహాసుడు నిర్మలాదేవికి తానా భటుడిని ఏం చేసింది చెప్పి, చూసారా మహారాణి, మీరు సెలవిచ్చినట్టు మనిషికి ఆహారం ముఖ్యమే. కానీ కేవలం ఆహారంతోనే మనిషి సుఖంగా జీవించలేడు. మనిషి ప్రాణంతో ఉండేందుకు మాత్రమే ఆహారం కావాలి. సంతృప్తికరంగా జీవితం కొనసాగాలంటే
ఆనందం, ఆహ్లాదం, ఆలోచన, ఆవేశం, ఇలా మరెన్నో కావాలి. సృష్టిలో అత్యంత అందమైన ఒక పుష్పాన్ని చూసినప్పుడు మీకెంతో ఆనందంగా ఉంటుంది కదా. అది మీ కంటికి ఆనందం. లయబద్ధమైన సంగీతం మీ చెవిని సోకినప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది కదా. అది మీ చెవికి ఆనందం. ఇలా తమ సర్వేంద్రియాలను సంతృప్తిపరిచే అంశాలు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి. అవేమీ లేకుండా బ్రతకటం ఎంత దుర్లభమో క్షణం నిశితంగా ఆలోచించండి. మనిషి జీవించి ఉండేందుకు మాత్రమే తినాలి తప్ప కేవలం తినడం కోసమే జీవించకూడదు అన్న పెద్దల మాట ఈ సందర్భంగా తమకు గుర్తు చేస్తున్నాను అని అన్నాడు. రాజు సర్వోత్తముడు చిన్నగా చప్పట్లు చరిచి దరహాసుడిని ప్రశంసిస్తూ రాణి వంక ఓరకంటగా చూశాడు. రాణి తనదే పొరపాటు అన్నట్లు చిరునవ్వు నవ్వి తల వంచుకుంది. రాజు సర్వోత్తముడు తృప్తిగా తలాడించి రాణితో, అంతా బాగానే ఉంది. నీ సందేహ నివృత్తి కోసం ఈ కాపలాభటుడు పాపం వారం రోజులు కఠిన ఖైదు అనుభవించాడు అని అన్నాడు. వెంటనే రాణి నిర్మలాదేవి తన మెడలోని రత్నాల హారం తీసి భటుడికి కానుకగా అందించింది. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం హడావిడి మనిషి కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో రామయ్య అనే పౌరోహిత్య బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఒట్టి హడావుడి మనిషి. ప్రతి చిన్న విషయానికి హడావుడి పడిపోతూ ఉండేవాడు. ఒకరోజు ఆయనకి పొరుగు గ్రామంలో ఒక పెళ్లి ముహూర్తం వచ్చింది. పౌరోహిత్యానికి రామయ్యని పిలిచారు. ఆయన ఎంతో ఆనందపడిపోయాడు. హడావుడి మనిషి కావటం చేత రామయ్య కోడి కుయ్యకు ముందే లేచి పక్క గ్రామానికి బయలుదేరుతూ తన భార్యతో, ఒసే నేను బయలుదేరుతున్నాను, తలుపు వేసుకో, దొంగలు వస్తారేమో జాగ్రత్త అని 1-2 సార్లు అన్నాడు. రామయ్య భార్య లేచి తలుపు వేసి వచ్చి మళ్ళీ పడుకుంది. ఇదంతా ఇంటికి దగ్గరలోనే దాక్కుని ఉన్న దొంగలు గమనించారు. వాళ్లకు తెల్లవార్లు ఏమీ దొరకలేదు. రామయ్య వెళ్ళిపోయాడు. ఇక ఇంట్లో ఆయన భార్య తప్ప ఇంకెవరూ లేరు. ఇంకా జామురాత్రి మిగిలి ఉంది. రామయ్య ఇంటికి కన్నం వేస్తే ఏమీ దొరకకపోయినా కనీసం బియ్యమైనా దొరుకుతాయి కదా అనుకున్నారు. ఆ మాట అనుకుని దొంగలు రామయ్య ఇంటికి కన్నం వేసి లోపలికి వెళ్ళారు. లోపల దీపం కూడా లేదు, కటిక చీకటి. అది మంచిదే, తమ పంట పండిందనుకున్నారు దొంగలు. ఇంతలోనే రామయ్య వెనక్కి వచ్చి హడావుడిగా తలుపు తట్టి భార్యను పిలిచాడు. భార్య మళ్ళీ తలుపు తీసింది. తలగుడ్డ మర్చిపోయాను అని రామయ్య తలగుడ్డ తీసుకుని మళ్ళీ బయలుదేరాడు. రామయ్య భార్య తలుపులు గడియపెట్టి వచ్చి మళ్ళీ పడుకుంది. ఆమె కాస్త కునుకు పట్టడానికి వ్యవధి పట్టింది. దొంగలు చీకట్లో బియ్యం బాన ఎక్కడ ఉందా అని నెతుక్కొని దాని పక్కనే ఒక గుడ్డ పరిచారు. బియ్యం అందులో పోసుకొని తీసుకొని పోదామని వాళ్ళ ఉద్దేశం. ఇంతలో రామయ్య మళ్ళీ హడావుడిగా వెనక్కి వచ్చి తలుపు తట్టుతూ భార్యను పిలిచాడు. భార్య వెళ్ళి తలుపు తీసి, ఈసారి ఏం మర్చిపోయారు అని అడిగింది. సంచి మర్చిపోయాను, కాస్త వెళ్ళి తీసుకురా అన్నాడు రామయ్య. రామయ్య భార్య బియ్యపు బాన పక్కగానే వెళ్ళి కొంకెకున్న సంచిని తీసుకొని వచ్చి భర్తకిచ్చి తలుపు మూసింది. సంచి కోసం ఆమె వెళ్ళేటప్పుడు దొంగలు దూరంగా తప్పుకొని పక్కకి నక్కి దాక్కున్నారు. ఆమె కాలికి గుడ్డ తగలటము, దాన్ని ఆమె వంగి తీసుకొని వెనక్కి కప్పుకొని పడుకోవటం వాళ్ళకి తెలీదు. ఆమె కాస్త కునుకు పట్టడానికి వ్యవధి పట్టింది. దొంగలు బానలోంచి బియ్యం ఎత్తి లోగడ గుడ్డ పరిచి ఉండవలసిన చోట పోశారు. బాన దాదాపుగా ఖాళీ అయ్యింది. బియ్యం మూట కట్టడానికి గుడ్డ చెంగుల కోసం నేల మీద ఎంతసేపు తడుముకున్నా వాళ్ళకి దొరకలేదు. తాము బియ్యం నేల మీద పోసిన సంగతి వాళ్ళకి తెలిసి వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలా అని వాళ్ళు అనుకుంటూ ఉండగా హడావిడి రామయ్య 3వ తిరిగి వచ్చి తలుపులు తట్టాడు. భార్య వెళ్ళి తలుపు తీసి, అప్పుడే తెల్లారిపోయిందే,
ఇక నేను పనులు ప్రారంభించుకుంటాను అని అంది. ఈ మాటలు విని దొంగలు హడిలిపోయి కన్నంలోంచి జారుకున్నారు. ఆ తొందరలోని వాళ్ళు తమ వెంట తెచ్చుకున్న డబ్బు సంచిని రామయ్య ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. రామయ్య ఈసారి తాను తీసుకుపోవలసిన వస్తువులన్నీ ఒక్కటి కూడా వదలకుండా శ్రద్ధగా తీసుకుని సమయానికి పొరుగురు చేరుకున్నాడు. ఆయన హడావుడి ఆయనకు తెలియకుండానే ఈసారి ఎంతో లాభాన్ని చేకూర్చింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.